సలాం నమస్తే వెల్కమ్ టు మన తెలంగాణ. ఈ నూతన సంవత్సరం గోలిగా ఈరోజు మనం ఎవరిని కలుసుకోబోతున్నాం, ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నాం అనేది చాలా సస్పెన్స్ కూడా ఉంది. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో మిత్రుడు, చాలా రోజుల తర్వాత కలిసిండు మన బహుజన ఉద్యమకారుడు, అట్లే జానపద రచయిత కూడా లింగపల్లి నరేష్ అన్న. నమస్తే అన్న. వందనాలు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, చాలా రోజులకు దొరికినావు. ముందు ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ మీదనే ఎక్కువ పని చేయటం, ఎక్కువ అంటే చాలా ఇష్టమైన పోరాటం అది. అవును, తరగని గని అది. నువ్వు తూర్పు కిరణం, నిలువెత్తు నీలి శిఖరం, అణచివేతమా బతుకులకు ఓ మార్గం చూపిన దిక్సూచి, అట్టడుగు బానిస బతుకులకు విజ్ఞానం నింపిన జ్ఞాన జ్యోతి. బాబా అంబేద్కరాయి బహుజనులకు నువ్వు భాస్కరా, ఓ బాబా అంబేద్కరాయి బహుజనులకు నువ్వు భాస్కరా. వెలివాడల పురుడుందావు, అవమానాలను ఊర్చావు, అట్టడుగు బానిస బతుకులకు విజ్ఞానం నింపిన జ్ఞాన జ్యోతి. బాబా అంబేద్కరాయి బడుగులకు నువ్వు భాస్కరా. నువ్వు రాసిందనేది? ఎస్. ఇంకా అది దుబాయ్లో ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాసిన ఒక లైన్ రాసిన, ఇక తర్వాత అట్లా పెట్టిన. దుబాయ్ అంటే గుర్తొచ్చింది. ఫస్ట్ బాబాసాహెబ్ బహుజన పోరాటాలు, మళ్ళీ బతుకు తెరువుకు దుబాయ్కి పోయినావు, మళ్ళీ వచ్చినావు, మళ్ళీ వచ్చి మళ్ళీ బహుజన ఉద్యమం కాకుండా ఇప్పుడు జానపదం అంటున్నావు. ఎందుకు ఇన్ని యూటర్న్ తీసుకుంటున్నావు? యూటర్న్ లేదు, నేను క్లారిటీగా ఉన్నా. అంటే ఈ సమాజంలో మెజారిటీ ప్రజల్లో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, మెజారిటీ ప్రజల్లో ఉన్నటువంటి ఉద్యమకారులు కావచ్చు, ఇతరత్ర ప్రతి ఒక్క ట్యాగ్లైన్ పెట్టుకొని మనం ముందుకు పోతున్నాం. ఒకనొక సందర్భంలో ఈ యూటర్న్స్ అనేటువంటివి నా మూలాలను దెబ్బతీసేటి కావు. ఓకే, నా పోరాటానికి ఇంకా మార్గాలు వేసేటి, దారి చూపెట్టేవి. కాబట్టి అది చేయడంలో సభ్య సమాజం దాన్ని యాక్సెప్ట్ అవుతుందని నా అంతరాత్మగా, అంటే నేను ఒక నిర్ణయాన్ని తీసుకొని నా ఫ్రెండ్స్ సపోర్ట్ తోటి అలా ఒక గమ్యం చేరాలనుకున్నప్పుడు ఈ మార్గాలన్నింటినీ సమకూర్చుకుంటూ ముందుకోవాలని అట్లా ప్రణాళిక రూపొందించుకున్నాం. బహుజన వాదం అనగానే వచ్చేదే ఫస్ట్ బాధలు ఉంటాయి. బడా బాబులు ఎవరు ఉండరు, పైసలు ఉండవు, ఇదే ఉంటుంది. సో బతుకు తెరువుకు దుబాయ్కి పోయినప్పుడు అక్కడ బతుకు సమస్య పరిష్కరించడం కోసం పోయినప్పుడు అక్కడేమన్నా రాసుకున్నావా? చాలా రాసిన. అంటే దుబాయ్లో ఇక్కడ జీవితాలు చాలా ఉన్నాయి కదా, వలస ఇక్కడ జీవితాలు చాలా ఉన్నాయి. అక్కడ జీవితాల్ని దుబాయ్లో కూడా గల్ఫ్ కార్మికుల కోసం పోరాటం చేసిన, అక్కడ ఉన్నటువంటి కంపెనీస్లోకి వెళ్ళి బయటకు వచ్చి కళ్ళు వెళ్ళాయి, రోడ్ల మీద తినడానికి తిండి లేని పరిస్థితి. అప్పుడు కరోనా పాండమిక్ సిచ్యువేషన్, అప్పుడు చేతిలో పని లేదు, ఉండడానికి నీడ లేదు. ఓకే, బయటకు వెళ్తే కర్ఫ్యూ. ఓకే, సో వీళ్ళు ఎక్కడికి పోయినా పోలీసు నిర్బంధం కూడా ఏం చేయలేని పరిస్థితి. పని లేనప్పుడు ఆకలి కంటే ఎక్కువ ఆ జీవితాల మీద రాసిన పాట. ఎస్, ఒకసారి వినిపించాను. అక్కడ ఈ సాంగ్ రాసి రికార్డింగ్ చేసి ఆ కార్మికుల మధ్యనే రిలీజ్ చేయడం జరిగింది. సూపర్. దుబాయ్లో షార్జా ఇండస్ట్రీ 3లో ఒక కన్స్ట్రక్షన్ అయిపోయిన బిల్డింగ్ కాడ అక్కడ వాళ్ళ చేతిలో రిలీజ్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు పోతున్న కష్టాలు ఏ విధంగా ఉంటాయని చాలా పాటలు రాసిన. గలుఫన్నల గోస, వలస జీవుల బాట, ఎడారి ఆశల ఊట, నిత్యం కాసుల వేట, కన్నీళ్ళ బాధ తీరదు, కష్టాల సెగలు ఆరవు, నమ్ముకున్న వాళ్ళందరి నిడిసి వచ్చినో, వలసొచ్చి గలుఫన్నలతో దోస్తి గట్టినో, కన్న వాళ్ళు కట్టుకున్న హాలిని విడిసి, కన్న బిడ్డలతో బుట్టువుల బంధాలొదిలి, ఉన్న ఊరును విడిసి పల్లె తల్లిని వదిలి, అరే అసువులు బాసిన ఎడారి జీవితాల ఎదల కదా, గలుఫన్నల గోస, వలస జీవుల బాట. సూపర్ సూపర్. అంటే ఏంటి వాళ్ళ అభిప్రాయం ఏంటి అక్కడ వాళ్ళ కోసం, వాళ్ళ మధ్య? అంటే వాళ్ళ కష్టాలని కన్నీళ్లను దిగమింగుకుంటారు. ఆ పండుగ వచ్చినా పబ్బం వచ్చినా ఒకరినొకరు వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి దసరా పండుగ నాడు, అంటే ఆ పాట నా ఐలాండ్ మ్యూజిక్లో ఉంటుంది, ఫుల్ సాంగ్. గల్ఫ్ విలా. ఓకే, గల్ఫ్కు భరత వెళ్తే, గల్ఫ్కు మన తెలంగాణ ప్రాంతం నుంచి ఇక్కడ చూసుకుంటే నిజామాబాద్, జగిత్యాల నుంచి మన వాళ్ళు వెళ్తారు. ఆంధ్ర సైడ్ చూసుకుంటే ఎక్కువ లేడీస్ వెళ్తారు. అయితే ఇక్కడికి వెళ్ళిన గల్ఫ్ కార్మికుడి ఒక భార్య మనోధైర్యం నూరిపోస్తే ఇలా ఉంటుంది. అలా నువ్వు కలివెళ్ళైనాను, ఇబ్బందులు పడుతున్నానో, ధైర్యాన్ని సల్పకు, ధైర్యాన్ని నువ్వు విడగొట్టకు, ధైర్యంగా ఉండు అనేటువంటి ఒక మనోధైర్యం నూరిపోసే పాట కూడా అక్కడ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కార్మికులు
భార్య వాడుతున్న ఆవేదన. గల్ఫుకు వలసెళ్ళిపోతేవో, గల్ఫు దేశంలో వలస జీవైతివో, నీ దుఃఖాన్ని గుండెల్లో దాచివో, బతుకు భారాన్ని భూజాన మోస్తివో, ఆలి పిల్లలను ఎడవాసిపోతివో, గల్ఫు దేశంలో బందీవై ఉంటివో, గల్ఫుకు వలసెళ్ళిపోతేవో, గల్ఫు దేశంలో వలస జీవైతివో, తొలుసూరి కొడుకేమో అయ్యో నీ బాధలు మదిలో నెమరేస్తూ ఉన్నాడు, సిన్నారి సిట్టమ్మ నాన్నెప్పుడు వస్తాడని నిదురలో కలవరిస్తున్నది, నీ ఆదిలోనే బతికి ఉన్నా నీ బాధల్ని వంచుకుంటున్నానే నీడా, ఎట్లయితే గట్లాయముండి ధైర్యంతో నీ కష్టాలకెదురొడ్డి నిలవాలే నువ్వు అంటే ఇట్లా. చాలా 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 బాగుంది. ఇది కూడా సాంగ్ జీవితాన్ని ఇంత లోతుగా చూసి ఇన్ని బాధలు రాసిన పెన్నే మళ్ళీ ఇప్పుడు బావా మర్దలు మొగడు ఇవి ఎందుకు రాస్తున్నావు? సో ఇది ఎప్పటి నుంచి అయితే ఈ మామ దగ్గర చాలా సేకరణ పాటలు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు నిన్న మొన్న వచ్చినటువంటి యూట్యూబర్స్ కూడా రకరకాలుగా పాటలు చేస్తూ సెలబ్రిటీ స్థాయిలోకి పోయారు, రెవెన్యూ వస్తుంది, ఒక పొజిషన్కి పోయారు. సో మా జగిత్యాల ప్రాంతం, కొరుట్ల ప్రాంతంలో చాలామందికి టాలెంట్ ఉన్న పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ లేదు. ఓకే. ప్లాట్ఫామ్ లేకపోయేసరికి ఈ ఒక ప్లాట్ఫామ్ నిర్మాణం చేద్దాం, కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇద్దామని చెప్పి నా మిత్రులు దుబాయ్లో ఉంటాడు. ఓకే. మన లక్ష్మణ్ అని, బోడపట్ల లక్ష్మణ్ అని దుబాయ్లో ఉంటాడు. ఓకే. ఇంకొక తమ్ముడు రెడ్డి మహేష్ యాదవ్ అని జర్మనీలో ఉంటాడు. అంటే వీళ్ళు మనకు ఫస్ట్ నుంచి సపోర్ట్గా మద్దతుగా ఉన్నారు. అయితే వాళ్ళు తీసుకుంటే కొత్త వాళ్ళకి ఇద్దాం, కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దాం, కొత్త వాళ్ళకి ఇద్దాం. సో ఈ ఫోక్ జోనర్ కూడా ఒక 10 పాటలు ఛానల్కి ఒక 10 పాటలు రాయాలి, దాన్ని టోటలీ నీ పర్యవేక్షణలో జరిగి ఇట్లా ఒక నిర్మాణం చేయాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆ కారణం చేతనే ఈ శృతిని చిక్కిని పట్టుకొచ్చినావా? ఎస్. వాళ్ళ ఇంటర్వ్యూ చూసిన తర్వాత పేరడి సాంగ్స్ ఉడుకుడుకు రొట్టెలు అవి పాడుతున్న క్రమంలో చాలా మంది వల్గర్గా కామెంట్స్ పెట్టారు. అవును, చాలా చాలా ఏడ్చిరు. ఆ చెల్లెలు ఇద్దరు కూడా ఏడ్చి చేసినప్పుడు మాకేమైనా అవకాశం ఇస్తే మేము నిరూపించుకుంటామని చెప్పి చెప్పడంతో నేను శృతి నెంబర్ కాంటాక్ట్ తీసుకొని ఫోన్ చేసిన. చెల్లమ్మ మరి గిట్లా ఉంది, అప్పుడు దుర్గమ్మ ఫెస్టివల్ జరుగుతుంది. ఎస్. దుర్గమ్మ దసరా మూమెంట్. లాస్ట్ సాంగ్ నీదే కదా వాడి? బ్యాడ్ లక్ ఏంటంటే ఫస్ట్ సాంగ్ నేనే రాసింది, లాస్ట్ సాంగ్ నేనే రాసింది. 2 పాటలు నాది. అరే రే, ఒకటి జానపదం, ఒకటి దుర్గమ్మ గీతం. ఒకసారి ఆ జానపదం వినిపించావు. అంటే ఇప్పుడు శృతి మొన్న చనిపోకంటే ముందు 2 పాటలు పాడింది. ఒకటి ఇద్దరు వెళ్ళాల ముద్దులమ్మ కూడా ఒక సాంగ్, ఇద్దరు కలిసి పాడు. తర్వాత ఇంకోటి దండుగట్టి దంచితిలో రోకలు పట్టేట. ఫస్ట్ ఏమో దుర్గమ్మ సాంగ్ పాడింది. చాలా అద్భుతమైన లిరిక్స్, అద్భుతమైన అంటే దీంట్లో ఒక లాజికల్ పెట్టిన. మీరు పాట అంటే చాలా ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఇప్పటిదాకా రాసిన లిరిక్ రైటర్కును ఈ 2 దుర్గమ్మ పాటలకు ఉన్నటువంటి లిరిక్స్ టోటల్ డిఫరెంట్. ఏంది డిఫరెంట్? ఈ పదాల్లో ఉన్నటువంటి దుర్గమ్మ పూజ ఏదైతే ఉంటుందో ఒక బహుజన పూజారి చేసే పూజ రాసిన. ఒకసారి చెప్పవాలి. ఎల్లు బయలెల్లు తల్లి దుర్గమ్మ, ఎల్లు బయలెల్లు తల్లి దుర్గమ్మ, లాలు దర్వాజాకెళ్ళి తల్లి దుర్గమ్మ, జగమునేలు జగజ్జనని మా దుర్గమ్మ, తల్లి బెజవాడ కనక దుర్గమ్మ, ఎండి గవ్వాలగిరి గజ్జెల్లు మోగంగా జమిడి కామో తల్ల డబ్బుల్లా దరువుల్లో, ఎల్లు బయలెల్లు తల్లి దుర్గమ్మ, పచ్చటాకుల పందిరి వేసినమమ్మ, పచ్చటాకుల పందిరి వేసినమమ్మ, ఆ పెరిల్లలు బోనం చుట్టూ చుట్టినమమ్మ, గావు పిల్లలు పెట్టినమమ్మ. ఇట్లా టోటలీ ఒక దావత్తులు కానీ బైండ్లోళ్ళు కానీ వీళ్ళు దుర్గమ్మ కోల్పు కానీ దుర్గమ్మ పూజ కానీ దుర్గమ్మ పట్టు కానీ వేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పిన. సో ఇద్దరు పిల్లల ముద్దులమ్మ కూడా ఏంది? ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు అది త్వరలో షూటింగ్ ఉంది. షూట్ అవ్వలేదు. ఆ షూట్ కంటే ముందే చెల్లె చనిపోవడం జరిగింది. వాళ్ళతోటే షూటు వాళ్ళే చేయాలి. వాళ్ళిద్దరు పాట మనదే షూట్ మనదే మొత్తంకి కాన్సెప్ట్ ఉంటారంటే అన్న జబర్దస్త్ ఉంటుంది చేద్దామని చెప్పింది ఆ చెల్లె. కానీ ఇక బ్యాట్లే ఆ పాట ఏంటంటే అక్క చెల్లె సంభాషణ. ఇప్పుడు భర్త ఏంటంటే పని దొంగ. ఓకే. భర్త పని చేయడు, కానీ అక్క పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఆడది లోపలనే చెల్లె కూడా కన్విన్స్ చేసి ఫ్లాట్ చేస్తాడు. అయితే ఈ అక్కతోటి చెల్లె ఎట్లా బలవుతుంది, నువ్వు ఏమిటి గిట్ల కోసాయని చెప్పి వీళ్ళిద్దరు పడుతున్న ఇబ్బంది డిఫరెంట్గా ఉంది ఆలోచన.
అనే కాన్సెప్ట్ మీకు తీసుకున్నాం. అక్క చెల్లెకి సంజాయిస్తుంది ఏమని అంటే ఈ తాగి సోయి తప్పి చెటాకు మోసం ఉండదు, బక్క ఉంటాడు కాబట్టి ఇట్లా ఈ బక్క పల్చటోడు ఆ లండోడు మొండోడు ఒక్కడే బక్కోడు అని చిన్న మంచి కామెడీ ఓరియంటెడ్. ఇద్దరు వెళ్ళాల ముద్దుల మగుడాడు తండ్లాట పడుతుండే నా ఈ సెల్లే వాడు సతికేలా పడుతుండే నా ఈ సెల్లే అడ్లు ఆగులవోని గడ్డి గాదం బోని మొగని మీదే నీకు రంది అక్క దొంగ మొగని మీదే నీకు రంది అక్క వాడు లండోడు మొండోడు ఒక్కోడే బక్కోడు అత్త కొంగు సాటుకు వెరిగినాడే అత్త మామగా ఊరాల కొడుకు వీడే నీ లగ్గమయ్యాడాది గాపాయే నమ్మిచ్చి మురిపిచ్చి నన్ను బొర్లేసినాడే నీతో పాటు నన్ను గోస పెడుతున్నాడే పొట్టకచ్చిన పొలము పుటమందు సలమంటే తాగి సోయి తప్పినాడే సెల్లే నువ్వు నేను కలిపి సల్లు దామె మల్లే దొబ్బవలుగా దాగి మబ్బిరిగా వన్నావు కొంతన్న సిగ్గు లేదా రమగుడా సిగ్గు ఎగ్గన్నదే నీకు రాలేదురా పాలిచ్చే బర్రెకు పచ్చిగడ్డి దెమ్మంటే ములుగడ్డే మర్రేసి బెదిరిస్తాడే సంటి పోరగన్నను కోసుకరమ్మంటాడే. అప్పుడు ఇలా అంటున్నాడు ఆడాది కొక్కిత అవుతుందే మన రాత ఈ సమన్నా సరైతలేడేసి గటైతే పక్క నిడిసి పోనే పోడే. ఈ అన్ని పోయిన తర్వాత ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇక అత్తమామ మీకు ఫైర్ అవుతారు. ఓకే అన్న తర్వాత తెచ్చిన కోడళ్ళు తిట్టబట్టే లండు ముండ కొడక పండు కానీ అమ్మ తల్లిదండ్రులు కూడా ఇద్దరు తిడతారు. ఆడు పుల్ల అంటాడు నేను చెత్తంప చెమటాడుప. అట్లా ఒక కామెడీ సబ్జెక్ట్ మంచిగా వస్తుంది. చాలా బాగుంది, సాహిత్యం కూడా కొత్తగా ఉంది. బట్ నాకు ఒక్క నిజం చెప్పు, శృతి చావుకు కారణం ఎవరు కరెక్ట్గా అడిగితే? శృతి చావుకు కారణం కరెక్ట్గా అంటే ఏమైందంటే మనకు వాళ్ళు వీళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ పాయింట్ అంటే నీకే ఎక్కువ తెలిసి ఉంటుందన్న ఆలోచన ఉంది. ఎందుకంటే లాస్ట్ సాంగ్ నీతోటే ఉన్నది ఆ అమ్మాయి కూడా. అంటే అంతకు చనిపోవడానికి ముందు ఎన్ని రోజుల ముందు కలిసినాం? 5 days. 5 days అంటే 5 days లోపు షూట్ అనుకున్నాం. అంటే ఆమె చనిపోకుండా ఇంకొక 2 రోజులు అయితే వారం రోజుల్లో షూట్ పెట్టుకుందాం అనుకున్నాం. 2 days అయితే షూట్. అరే షూట్కి వచ్చేది ఆల్రెడీ ప్లాన్ చేసిన, కెమెరామెన్ ఎవ్రీథింగ్ అన్ని సెట్ చేసేసిన. ఇక నేను చెప్పేసిన, పోయేటప్పుడు కూడా చెప్పిన చెల్లమ్మకి ఇట్లా ఉంటుంది షూట్ అంటే ఓకేనా డన్ చేసేద్దాం అని చెప్పింది. అంటే తన భర్త మీ దగ్గర వచ్చి ఉంటాడు కదా శృతి వాళ్ళ పడి ఏమైనా అనుమానంగా కానీ లేదా? లే వాళ్ళు చాలా అన్యూనంగా ఉన్నారు, అన్ని విధాలుగా ఓకే, అన్ని విధాలుగా మంచిగా ఉన్నారు. ఇప్పుడు నేను ఆయన ఆ పిల్లాడు కూడా నేను తప్పడానికి లేదు. కానీ విషయం ఏంటంటే వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ అమ్మాయి ఏదో ఘర్షణ ఇంటికాడ, ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకొని పెద్ద ఎత్తున పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ ఫ్యామిలీకి ఇక్కడ ఫ్యామిలీకి సంథింగ్ ఇల్లు పెట్టలేరు. వచ్చిన తర్వాత ఆ ఇంట్లో కూడా నడుస్తాయి కదా, అరే నువ్వు అంగి పని చేసుకోకుండా ఇదేందిరా కారు ఉన్నది ఆ పిల్లలకి, కారు పట్టుకొని ఈ పోవుడేంది అచ్చుడేంది అందరికి నచ్చాయి కదా ఫోకు. వాళ్ళు కాయ కష్టం చేసుకునేటోళ్ళు. సో పని పాటలు అంటే వాళ్ళకు ఈ పని పాటలు ఏందిరా, ఇది గాలికి తిరుగుడు ఏందిరా అనే పాయింట్ ఆఫ్ లో ఈ అబ్బాయి దాటిచ్చినట్టు అయ్యారు. సో ఈ అమ్మాయి ఎందుకంటే ముందే మొరటి అమ్మాయి, పిచ్చిది కాదు పిరికిది కాదు, అసలు ఆమె ఉరిపెట్టుకునే అవసరమే ఆ ఛాన్స్ లేదు. సో యాక్సిడెంట్గా నాకు తెలిసి వాళ్ళిద్దరి మధ్యలో ఏదో తగాద గొడవ అయింది. గొడవ అయితే ఎమోషన్లో మరి అబ్బాయి చేయి చేసుకున్నట్టు అయింది. ఎక్కడ తలగరని ఇక్కడ అడిగి గోడకు ఎక్కడ కొట్టుకొని ఆన్ ది స్పాట్ డెడ్ అయింది. సో ఆ చనిపోయిన సిచ్యువేషన్ని ఇక వీళ్ళు రకరకాల స్టోరీస్ ప్లాన్ చేసి చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏమైందంటే ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే శృతి వల్ల అమ్మ నాన్న, దయాకర్ వాళ్ళ అమ్మ నాన్న, వీళ్ళిద్దరి ఈ మిస్టరీ కాస్త ఈ గ్రామ ప్రజలు ఈ గ్రామ పెద్దలు ఆ గ్రామ పెద్దలకు చేతిలోకి వెళ్ళిపోయింది. సో స్మోటోగా కేసు తీసుకున్నారు, పోలీసులు పంచనామా జరిపించారు, డెడ్ బాడీ పంపించారు, పోలీస్ డిపార్ట్మెంట్ అయిపోయింది. ఇది ఇప్పుడు వీళ్ళు అండర్స్టాండింగ్గా మాట్లాడుకోవాలి కదా. వీళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత ఈ ఇరువురు పెద్ద మనుషులు దీనికి జడ్జిమెంట్ ఇచ్చేసారు. ఇప్పుడు కథం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ముందుకు వస్తే కదా, నేను చాలా సందర్భాల్లో చెప్పిన, ఎందుకంటే అమ్మాయి చనిపోయింది కానీ ఇది ఇలా మరే అమ్మాయికి రావద్దు, ఇలా పరిస్థితి కావద్దు, ఏ కారణం లేకుండా అకారణంగా అంటే ఒక సెలబ్రిటీ స్థాయికి ఉన్న అమ్మాయి పరిస్థితి కూడా, ఎందుకంటే నిరుపేదరికం. ఇప్పుడు ఒక నాయకుని, ఇప్పుడు నువ్వు ఊళ్ళో సర్పంచ్ ఉన్నావు అనుకో, నేను నిరుపేదలు ఉన్నాను అనుకో, నిన్ను దాటుకొనే నువ్వు లేకపోతే న్యాయం కోసం నేను పోరాటం చేస్తా అని చెప్తానా? ఒకటి ఎంతో కొంత వస్తుందిరా చక్కగా ఉండు, పోయిన మనిషిని తిరిగి రాగలుగుతుందా? మరి నువ్వు పోరాటం చేస్తే మరి న్యాయం జరుగుతున్న గ్యారెంటీ ఉందా? ఇవన్నీ డిమోటివేట్ చేసిన తర్వాత ఇక వాళ్ళు ఛాలెంజ్ ఏదేమైనా ఒక అద్భుతమైన కళాకారుని జీవితం అర్థాంతరంగానే ముగిసింది. చాలా బాగా అనిపించింది ఆ విషయంలో. నేను ఏదైనా ఇప్పుడు మా ప్రాంతంలో చాలా ఇష్యూస్ మీద టేకప్ చేసిన, ప్రతి ఒక్క దాని మీద విజయం సాధించినా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా పోరాటం చేసిన, పోరాడుతుంటావు కదా. కానీ ఈ విషయంలో చాలా అంటే నాకు నేను ఓడిపోయినా అంటే డిసప్పాయింట్లో చాలా డిసప్పాయింట్ అయినా. అంటే అంటే శృతి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయలేదాను. పోయినా ఇంటికి కూడా వెళ్ళి ఇంటికి వెళ్ళినా వాళ్ళకి నా వంతు
ఆర్థిక సహారాన్ని వీలైనంత సహకారం చేసిన మనోధైర్యాన్ని కల్పించిన ఆ రోజు వాళ్ళు ఇట్లా మీరు నాకు ఇట్లాంటి ధైర్యం లేక చెప్పేటోళ్ళందరూ నీతో ఏమవుతుంది అనేటువంటి డిమోటివేట్ చేయడం వల్లనే మాకు ఎవరు వచ్చినా ధైర్యంగా చెప్పలేరు. కాంప్రమైజ్ అయ్యారా? ఇక అని చెప్పి అన్న తర్వాత మేము ఉంటామమ్మా, అడ్వకేట్కి ఎంత ఫీజు అయినా ఏదేమైనా మిస్టరీ అనేది వీడాలి, ఆత్మహత్య చేసుకోవడం అనేది పిరికిది కాదు. సో ఇలా ఇంత ధైర్యవంతురాలకే న్యాయం జరగకపోతే రేపు సొసైటీలో ఏం చేయాలి ఉంటుంది అని చెప్పి వాళ్ళకి అన్ని విధాలుగా చెప్పినా కానీ. ఇప్పుడు శృతి చిక్కి ఇద్దరిట్లలో ఎవరు మంచి సింగర్ అంటే ఏం చెప్తావు? వాళ్ళకి ఇద్దరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంది. శృతి కంటే ముందు చిక్కి వచ్చింది. అవును, చిక్కి ఆల్రెడీ పాడింది చాలా పాటలలో ఉంది. ఇప్పుడు ఆమె పాటలు కూడా యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్నాయి. మా అంతేన రోడ్డుకు నా దొర నా గంగారెడ్డిలా వీధులున్నాయోయ్ నా దొర గంగారెడ్డి తాగుడంటే తాగుడోయ్ నా దొర నా గంగారెడ్డి తొట్లెలుగి నట్టెనోయ్. చాలా అద్భుతమైన ఆ అమ్మాయి రాస్తుంది, అమ్మాయి పాడింది, రాస్తుంది, పాట పాడింది కూడా. ఓకే, కాకల్లా వరి కడ్డుల్లా సాంగ్ చాలా పాటలు ఉన్నాయి. నీ పాడిందా? నా ఇప్పుడు ఇద్దరు వేళ్ళ ముద్దుల మొగుల్లా శృతి చిక్కి ఇద్దరు వాడిరు అంటే అలాగా సపరేట్ సాంగ్ వాడలేదు. శృతి చిక్కి అలాగా వాళ్ళే, శృతి పాడింది అలాగా. ఓకే, ఇప్పుడు లాస్ట్ సాంగ్ ఏమో దండుగట్టి దంచుతురు అనే సాంగ్ భర్తకు సర్ది తీసుకుపోవాలి. ఇంటికెళ్ళి భర్తకు తోటలకు సర్ది తీసుకుపోవాలి. ఆయన పొద్దుగాలే పోతాడు. ఓకే, పొద్దుగాలే పోతాడు. అంబటేలకు బండి కట్టుకొని సర్ది కట్టుకొని రా, నేను పోతున్నా తలపేసుకొని చెప్పి భర్త వెళ్ళిపోతాడు. సరేనే పొద్దుగల పోతుంది. పోతున్న క్రమంలో ఈ బండ్లు ఎడ్ల బండ్లు కట్టేటప్పుడు ఎడ్లు ఉరుకుతాయి. ఓకే, అయ్యో ఈయన సర్ది ఎట్లా తీసుకుపోవాలి, నా భర్త అక్కడ పని చేసుకుంటా కడుపెట్టి సావబట్టే అనే కాన్సెప్ట్ మీద పాట రాసిన. ఏది ఎట్లా అది? దండుగట్టి దంచి తిరో రోకలి వట్టి వడ్లు రంగపోడి రాళ్ళ బట్ట ఎక్కితే గట్లు బండి గట్టుకొని వెళ్దామంటే ఎడ్లు ఎర్ర సెంగలించి ఉరకబట్టే నేనేమి చేదు పెనిమిటేమో సేను కాడ నేనేమో దొడ్డి కాడ ఎట్లు కానరాని జాడ నా మెడకు వడని పీడ దండుగట్టి దంచి తిరో దేవా అట్టి చేపల కూర గట్టి గండిన రొయ్య పొట్టు ఉలువసారు పులుసు పెట్టిన గరం మసాలా దట్టించి గట్టి గుడకబెట్టిన ఇంటోని కింపైన రాగి సంగటి సద్ది గట్టిన సుక్క పొడువ కన్న ముందు వాయే అంబటేల గడిసిపాయే పొద్దునెత్తి మీదికొచ్చే ఆకలితో నా మొగడు సచ్చే దండుగట్టి దంచి తీరా. అప్పుడు ఆ భర్త ఏం చేయాలనుకున్నాడో ఆ సేళ్లలో అంటే పల్లెటూరులో సంబంధించింది వెళ్ళినారు అలికి వెళ్ళి నాట్లు వేసి ఉల్లినారు అలికి వెళ్ళి నాట్లు వేద్దామన్నాడు కొత్తిమీర ఆవాలు దున్ని అలుకుతన్నాడు లేత మిరప తోట్ల కురిపే గలుపు దిద్దామన్నాడు ఆ పల్లి పట్టెలకు నీళ్లు గట్టుతన్నాడు గుట్ట కింది పంపుగాల గడ్డి సెక్కి ఎరువు చేసి పొట్టకొచ్చి నా పొలముకు గలుమ గట్టి ఎదిరి చూసి దండుగట్టి దంచి తీరో. ఇలా సూపర్ అంటే కొత్తగా పట్టుతున్నావు సాహిత్యాన్ని, డిఫరెంట్గా ఉంది. అంటే చాలా పాటలు వచ్చినాయి కానీ నన్ను ఇది ఒక ప్యాటర్న్, ఇది మన ప్యాటర్న్ మన మార్కుడాలని. ఇప్పుడు ఆవేశాలకు పోయి అంటే ఆలోచించకుండా ఒక 5 నిమిషాల ఆవేశానికి పోయే ఏవో అనర్థాలకు దారికి పోయే శృతి ఇతివృత్తం తీసుకునే ఏమన్నా పాట రాయాలనే ప్లాన్ ఉందా? ఆగిందని గుండె జన్మకి మరే గూడు వెతికిందో మరో జన్మకి శృతి చెల్లెమ్మ నీ రూపం కరువైనది ఈ లోకంలో కొనలేని విలువైనది. పాట చేయాలనుకున్నాం కానీ ఆ యుద్ధానికి కొనసాగించాలనుకున్నాం కానీ ఇంకా మార్గ మధ్యలో వాళ్ళు సైలెంట్ అవ్వడం వల్ల సో ముందుకెళ్ళలేని పరిస్థితి. కొనసాగింపు ఉంటే బాగుండేది. అంటే ఇప్పుడున్న జనరేషన్ అంటే ఇట్లా వస్తున్న అమ్మాయిలకు ఇన్స్టాగ్రామ్లో తొందరగా ఫేమ్ అయిపోయి తర్వాత మళ్ళీ పిచ్చి పిచ్చి భ్రమంలోకి వెళ్ళిపోయి పేరెంట్స్ వాల్యూస్ ఇవన్నీ ఆలోచించకుండా పోతున్న వాళ్ళకి ఏం చెప్తావు? సో ఎందుకంటే ఇప్పుడు టోటల్ ఎంతైతే నెట్వర్క్ ఇంప్లిమెంట్ అయిందో మంచి కంటే ఎక్కువ చెడు ఇంప్లిమెంట్ అయింది. సో దాన్ని మంచిగా వాడుకోవడం బంద్ చేసి చెడు అంటే అట్రాక్ట్ అవుతుంది. జస్ట్ ఒకప్పుడు ఉన్నటువంటి త్యాగాలు కలిగిన ప్రేమలు జీవితం వేటి చేసేటువంటి ప్రేమలు అట్రాక్ట్ ఇవన్నీ లేవు. ఇప్పుడు లవ్ ట్రాక్ అంతా ఓన్లీ అట్రాక్ట్. నువ్వు అవునన్నా కాదన్నా. ఎందుకనంటే సోషల్ మీడియా ఎప్పుడైతే వచ్చిందో యూరోప్ కానీ యుఎస్ కానీ యుఏఈ కానీ ఇట్లాంటి ఇంటర్నేషనల్ కల్చర్ అంతా ఇక్కడ అడాప్ట్ అయిపోయింది కదా. స్కర్ట్స్ కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ అట్రాక్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు యూరోపియన్ స్టైల్ ఎట్లా ఉంటుంది,
యూఏఈ స్టైల్ ఎట్లా ఉంటుంది, ఇంటర్నేషనల్ స్టైల్ ఎట్లా ఉంటుంది అంటే ఆ ఫ్యాషన్ ఇక్కడ వచ్చేసింది. ఓకే. కాబట్టి నువ్వు ఇప్పుడు ఎంత కట్టుబొట్టు కానీ సంస్కృతం కానీ అది పల్లెటూరికి పరిమితం కానీ సిటీ కల్చర్కి అది మాత్రం సాధ్యం కాదు. కాబట్టి 1కి 10 సార్లు అమ్మ నాన్నలు చెప్పినటువంటి మాట కావచ్చు, వాళ్ళు మీకోసం పడ్డటువంటి స్ట్రగుల్ కావచ్చు, మీరు ఒక మంచి భవిష్యత్తులో మీ గోల్, మీ టార్గెట్, మీ రీచ్ ఏదైతే ఉంటుందో మీ టార్గెట్ వైపు పెట్టుకోవాలి, మీ సక్సెస్ వైపు పెట్టుకోవాలి. కానీ ఈ మధ్యలో జస్ట్ టీనేజ్ వయసులో అట్రాక్ట్ అనేటువంటి లవ్లో ట్రాక్లో పడితే మాత్రం సక్సెస్ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు. కానీ ఫెయిల్యూర్ అయితే మాత్రం మళ్ళీ సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో లేవు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలని ముఖ్యం. అవును. అంటే ప్రధానంగా ఇప్పుడు ఇవాళ వర్గీకరణకు మద్దతుగా కళాకారులు, ముఖ్యంగా మాదిగ కళాకారులు మేమంతా వర్గీకరణ వైపే ఉంటాం అనే ఒక సపరేట్ ట్రాక్ నడుస్తుంది కదా. ఓకే. పోయి కలిసినావా మరి అందులో? సో అన్న పోరాటాన్ని నేను ఫస్ట్ చూసిన. అన్న పోరాటం అంటే అన్న యొక్క వ్యూహాలు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అన్న చేస్తున్న పోరాటం ఇప్పుడు కాదు, వర్గీకరణ 30 ఏళ్ళ పైబడైతే తెలంగాణ ఉద్యమంలో కూడా అన్న ఒక నినాదం ఎత్తుకున్నాడు. అది మెజారిటీ ప్రజలకు అర్థం కాలేదు. ముఖ్యంగా నా బీసీ సహోదరులకు అర్థమై ఉంటే ఇప్పుడు సినిమా వేరేలా ఉండేది. తెలంగాణ అన్నప్పుడు ఏమన్నాడు, తెలంగాణ రావాలనే కాదు, తెలంగాణ రావాలి కానీ వచ్చే తెలంగాణలో సామాజిక తెలంగాణ కావాలి, సబ్బండ ప్రజలకు సమపాలన హక్కులు లభించే తెలంగాణ కావాలన్నారు. కానీ అప్పుడు మందకృష్ణ పోరాటం ఈ మెజారిటీ ప్రజలకు అర్థం కాలేదు. ఓకే. అప్పటికి ఇప్పుడు బీసీలు కానీ మెజారిటీ ప్రజలు ఇప్పటికి నలిగిపోతూనే ఉన్నారు. ఈ పోరాటానికి మద్దతుగా పాట ఏమన్నా రాసినావా? నేను రాసిన. ఈ పోరాటానికి రాసిన. అన్న పోరాటం చేస్తూ ఉంటే అన్న పోరాటానికి కళ్ళలో కట్టబెట్టి అడ్డుపట్టులకు కూడా రాసిన. ఆ జాతి బిడ్డలు ద్రోహం చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఫస్ట్ అది రాసిన. మందకృష్ణ మాది గన్న కదిలను దండై, పీడిత బహుజన జాతికి నిలిసరండై, తరతరాలు తెగించి కొట్లాడిన చరిత, చెదిరిన బతుకుల కండగా నిలిసిన ఘనత, ఎంఆర్పిఎస్ కొట్లాట ఏళ్ల నుండి తండ్లాట, ఏబిసిడి వర్గీకరణ సాధించుటే లక్ష్యమంటూ మందకృష్ణ మన మందకృష్ణ. ఇది కుటిల రాజకీయ నేతలు బిడగొడుతున్నా, ఆశ చూపి జాతి బిడ్డలనే బలి పెడుతున్నా, జాతిని గోతిలేసి దొరలకు వత్తాసు వలికిన, జాడిచ్చి తంతె మందకృష్ణ మదిలకొచ్చెనా, జాడిచ్చి తంతె మందకృష్ణ మదిలకొచ్చెనా. కానీ కృష్ణ స్వభావం ఎట్లుంటుందో తెలుసా? నా బిడ్డలు ఏడున్నా బాగుండాలంటూ కొడుకులు ఎదలో తల్లి నా తల్లి గుణమే చూడు మందకృష్ణ. కాబట్టి అన్న అట్లా అంటే ఇప్పుడు అనివార్యంగా 30 ఏళ్ళు వర్గీకరణ ఉద్యమాన్ని తీసుకొచ్చింది కదా మందకృష్ణ. ఇప్పుడు ఎందుకు ప్రత్యేకంగా కళాకారులను ఇన్వాల్వ్ చేస్తుండు? సో ఇప్పుడు తుది దశకు వచ్చింది కాబట్టి సో వాళ్ళు సంఘీభావం అడగడంలో తప్పులేదు కదా. ఇప్పుడు మందకృష్ణ పోరాటాలు ఇన్ని సంవత్సరాలు మాదిగల కోసం చేసిండా? అన్ని వర్గాల కోసము, కులమత భేదం లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా, వైఫల్యాలకు ఎత్తుగడ లేకుండా పోరాటంలో ఈ రాష్ట్రంలో చాలామందికి ఇప్పుడు కొన్ని గుండె జబ్బు ఆపరేషన్లు కావచ్చు, వికలాంగుల పింఛన్లు కావచ్చు, వృద్ధాప్య పింఛన్లు కావచ్చు, ఇలా చూసుకుంటే అనేకమైనటువంటి ప్రతి విషయంలో పోరాటం చేసింది. కాబట్టి ఇప్పుడు ఆయన పోరాటానికి సంఘీభావం ఆయన కోరుకునేది ఏంది? ఆయన ఇది ఒకటి చెప్పింది, ఈ దేశంలో, ఈ భారతదేశంలో అట్లాంటి దమ్మున్నమాట ఏ నాయకుడైనా చెప్పగలుగుతాడా? ఏ ఉద్యమకారుడైనా చెప్పగలుగుతాడు? చెప్పండి. నేను ఈ నల్ల కండువ నా మెడ మీదకి పోదు, అవును, ఇంకో కండువ ఈ మెడ మీదకి రాదు అన్నాడు. ఈ 30 ఏళ్ళ పోరాటం ఈ 30 ఏళ్ళ పోరాటం ఆయన విజయానికి సాక్ష్యమే కదా. ఓకే. ఒక నమ్మకానికి సాక్ష్యం కదా. ఈ సొసైటీలో, సమాజంలో ఎలాంటి ఉద్యమకారుడైనా ఎవరైనా క్యారెక్టర్ ఈజ్ అ పవర్ఫుల్ వెపన్. తిప్పి మందకృష్ణ కాడికే వస్తున్నాను. నేను అడిగింది కళాకారుల గురించి. ఏది? ఓకే, ఎస్. కళాకారులు ఇప్పుడు స్వచ్ఛందంగా వాళ్ళు మద్దతు ఇవ్వడంలో వాళ్ళు అడగడం తప్పలేదు కదా. మద్దతు ఇస్తున్నారు అని అంటే ఆయన పోరాటం న్యాయమైనప్పుడు మద్దతు ఇస్తున్నారు. ఓకే కదా. సో అందుకే నువ్వు కూడా పాట తీసుకుపోయి ఇచ్చినావు. సో నా కంట్రిబ్యూషన్ ఉంటుంది కదా. నేను అంటే నాకు చాలా సమాజం పట్ల బాధ్యత ఉన్నది. ఈ కులమత ఘర్షణలు కావచ్చు, ఎత్తుతగులు కావచ్చు, దీని మీద దీనికి నేను చాలా దీని మీద నాకు నచ్చదు. ఎందుకంటే ఇవాళ కుల వివక్షలతోటో, కులాల పరంగానో వీటి వల్లనో మనం ఆగిపోతే ఇప్పుడు అదే జరుగుతుంది కదా. కళాకారుల మధ్యలో డీవియేషన్ వచ్చింది కదా. ఈ మాదిగ కళాకారులని, వీళ్ళు మాల కళాకారులని, ఇప్పుడు ఆ పాయింట్ వచ్చింది కదా.
వీళ్ళు ఇక్కడ వాడుకుంటే ఇప్పుడు మళ్ళీ భజన కళాకారులు వేరు ఉంటుంది కదా, గవర్నమెంట్ ఈ స్కీములు వచ్చినాయి, స్కామ్లు వచ్చినాయి, వాళ్ళ మీద వాడే కళాకారులు వాళ్ళది అవుట్ రైట్ ఒక దశ వచ్చేసింది, అయిపోయింది అంతే. వాళ్ళు జీతం తీసుకొని కానీ ఎక్కడున్నా కానీ ఇప్పుడు ఈ నిరుద్యోగ కళాకారులకు ఇప్పుడు తెగింపు ఉంది. కానీ ఒక సారథిలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఒక పార్టీ ఎజెండా కింద ఉన్న వాళ్ళు కావచ్చు, కొన్ని పార్టీలకు వేదికలను పాల్పంచుకుంటున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు. వాళ్ళు మళ్ళీ మేము త్యాగవీరులం, యుద్ధవీరులం, మేము ఈ తోడుగానంటే అంటే అది నథింగ్ టు వేరుబడి, వాళ్ళు బతకడం కోసం బతుకుతున్నారు అంతే. ఓకే. కానీ వీళ్ళు బతికే త్యాగం చేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి చాలా వ్యత్యాసం ఉంది, చాలా తేడా ఉందంట. చాలా తేడా ఉంది. అందుకే కళాకారులు నిజమైన కళాకారులు అంటే దోపిడికి గురవుతున్న కళాకారులు. ఓకే. ఈ కళాకారుల ఉద్యమ పోరాటం ఎటువైపున కొనసాగే జీవనారాటం, నీ పాటతోని ఆటతోని ప్రజలను మంత్రముగ్ధులను చేసే రాగగలాలు, వేదికల మీద రన్న అడిపాడేవాడివన్న, నీ బాధలెన్ని ఉన్నా నువ్వు మదిలో దాచుకున్నా, వెలివేయబడ్డ వాడలో ఈ కోయిలమ్మ పాటలు, బ్రతుకంత కలల లోకం నీ జీవిత కథ శోకం. ఇది మొన్న నిరుద్యోగ కళాకారులకు సంబంధించి మదకృష్ణ ముంగంటే వాడడం జరిగింది. అచ్చా ఓకే. నిరుద్యోగ కళాకారులు కూడా మద్దతు కోరిర్రు, మాకు న్యాయం కావాలి, మేము ఇన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తాం, నిజమైన రిక్రూట్మెంట్ సెలెక్షన్ కాకుండా ఆయనకు నచ్చిన పదవులు ఇచ్చారు. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు ఇలాంటి సోర్సెస్ లేదని చెప్పి మొన్న ప్రెస్ క్లబ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పెడితే అక్కడ నేను వెళ్ళాను. తెలంగాణ ఉద్యమంలో లేవాను ఉన్నానే. మరి ఎందుకు జాబ్కి అప్లై చేసుకోలేదు? జాబ్కు అప్లై చేసుకోవడం అంటే అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్, వీళ్ళందరినీ చూస్తూ ఉద్యమాన్ని చూస్తూ, ఒక పక్క కృష్ణన్న ఉద్యమము, ఒక పక్క ఇప్పుడు ఈ గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఉద్యమాలు, ఇప్పుడు మనకంటే ఒక తరం ముందోళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ జనరేషన్ ఇప్పుడు అనుకున్నటువంటి వాళ్ళందరినీ చూస్తూ పెరిగాం. అప్పుడు మనకు ఆ స్టాజ్ దగ్గర పోలే. జాబ్ ఇవ్వాలంటే మనకి ఇవ్వస్తుండే కానీ ఆ టైంలో మనం దానికి ఆ రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్నాం. సో అవసరం లేదనుకున్నాను. ఇక అక్కడ పోతే గులాంగిరి ఎందుకు కావాలంటున్నావు? నేను ఎందుకు కావాలంటున్నా? ఇప్పుడు నిరుద్యోగ కళాకారులు నేను అంటే ఇప్పుడు త్యాగం చేసేవాడు ఒక్కడు ఉంటాడు. ఇప్పుడు నాలాగా అందరు త్యాగం చేసే సిద్ధాంతం వెళ్ళలేదు కదా. అవును. నేను వాళ్ళ కోసం పోరాటాలు, ఇప్పుడు వాళ్ళకి కావాలంటున్నాను, దానికి తప్పేముంది? నాకు ఏమంటే స్వార్థం కదా. మరి ఇప్పుడు అంటే జాబ్ వద్దు, జానపదాలను పట్టుకున్నావు అంటే జానపదాలతో బహుజన ఉద్యమాలను వదిలేసినట్టేనా? నేను అన్నానా? త్వరలో వస్తున్నాయి పాటలు, వస్తున్నాయి. రాజ్యం మీద దండయాత్ర చేయడానికి ఇక లేదు, మాకు ఎవరు లేదు అన్నప్పుడు కూడా అప్పుడు కూడా పాటలే పోరాటం చేసినాయి. ఉద్యమాలకు ఊపిరి పోసుడే త్యాగమే మా వంత, మా ఓట్లతోని గెలిచి దోపిడి పాలన చేసుడే మీ వంత, అరే రణముకు పోరు రాజేసి బలిదానం ఇచ్చుడే మా వంత, అరే అధికార దాహంతో అన్ని మరిసి కుట్ర చేసుడే మీ వంత, నిజం మాట్లాడితే నిర్బంధమా జనం కొరకే కొట్లాడితే వెలివేతలా, పదవులిచ్చే కాడ మీ సుట్ట పొల్ల నలిగి సచ్చే కాడ ఈ మేజార్టీ ప్రజల ఉద్యమాలకు పోరాట గడ్డలు తరియాడిపోనట్టి అమరుల త్యాగాల చెరగని గుర్తులు, అమరుల ఆశయాలను పొందబెట్టినారు, మీ పోరాటాలను మట్టు పెట్టినారు. ఇట్లా ఒక అద్భుతమైన పాటలతో రాబోతున్నా త్వరలో. అంటే ఏది ఏమైనా ఇక్కడ ఉండేది మాత్రం జన జాగృతమే. ఓకే. మెజారిటీ ప్రజలు జాగృతం కావాలన్నది, ఇంకా బలమైన బీసీ పాట కూడా, బీసీలు చైతన్యం కావాలి దేశంలో రాష్ట్రంలో, బీసీల మీద కూడా. అరే బీసీ మన రాజ్యం వచ్చే రోజు ఎన్నడో, అరే బీసీ మన బతుకు మారే రోజు ఎన్నడో, జెండాలు పట్టే కాడ మనమే ముందు ఉంటున్నాం, దండాలు పెట్టే కాడ మనలే ముందు దోస్తున్నారు, విభజించి పాలించి మనల తెర్లు చేస్తున్నారు, అగ్రవర్ణాలే రాజకీయం చేస్తున్నారు, మేమెంతో మాకంతా వాటా సాధించమంటూ బీసీలు ఐక్యమయ్యి రాజ్యం పాలించాలి, అరే బీసీ మన రాజ్యాన్ని ఏలుకోవాలి. ఇట్లా ఈ టైప్ ఆఫ్ లో పోతున్నాయి ఉన్నాయి. అవి ఇక్కడ ఉంటాయి, అవి ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోవాలనుకున్నప్పుడు ఈ కొన్ని ఇప్పుడు మీరు అన్నారు కదా యూ టర్నులు, లెఫ్ట్ టర్నులు, రైట్ టర్న్ మూమెంట్ పోతున్నాం. ఇది ఇప్పుడు ఏ టర్న్ తీసుకున్నా కానీ నీకైతే ఇప్పుడు సొసైటీకి నచ్చుతుంది, సొసైటీ నన్ను ఏలువెత్తి చూపొద్దు. నేను చేస్తున్న ఉద్యమంలో దేవుని పాట నువ్వే రాస్తావు, మళ్ళీ అమ్మాయి పాట నువ్వే రాస్తావు, మళ్ళీ ఉద్యమ పాట నువ్వే రాస్తావు అంటే నిన్ను ఎటు నుంచి చూడాలి పబ్లిక్?
దేవుడు అంటే ఇప్పుడు కవిగాంచిన చోటు రవిగాంచిన చోటు కవిగాస్తాడు అన్నారు మహానీయులు. అవును కదా, కవిగాంచిన చోటు రవిగాంచిన చోటు కవిగాస్తాడంట. అవును. సో కలాం పదును పెట్టినప్పుడు కలం పదును పెడుతున్నాం, దానివల్ల నేను ఇంకా సమాజం ముందుకోవడానికి దోహదపడుతుంది. ఏ పక్కకైనా రాస్తాను. ఏ పక్కకనంటే ఇప్పుడు పక్కలేసే పక్కలకు కాదు, ఒక వే ఆఫ్ వెళ్తున్నటువంటి ఎక్కడైతే చూపని పక్క ఏ పక్కైనా సరే రాస్తా. రాజకీయ నాయకులకు అది రాజకీయ నాయకులకు ఇప్పటిదాకా రాయలేదా? రాస్తావా? అది కాలం నిర్ణయిస్తుంది. కాలం రాయడానికి నాకు లేదు. నీ కాలం రాయించుకోవాలి కదా. నేను రాయలేను. రాయలేవా? అంటే స్వచ్ఛందంగా నీలాంటి వాళ్ళు ఇప్పుడు ఇండిపెండెంట్గా వచ్చినటువంటి ఇప్పుడు ఇలా ఇండిపెండెంట్ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వీధిలో ఒక సర్పంచ్కైనా కానీ ఒక పార్టీ సపోర్ట్ లేకుండానో ఒక స్ట్రాటజీ లేకుండా బ్యాక్ బోన్ అనేది ఒక పార్టీ లేకుండా ఇండిపెండెంట్గా నిజాయితీగా కొట్లాడినటువంటి వ్యక్తి ఈ దేశంలో రాష్ట్రంలో ఎవరైనా గెలిచిన ఉన్నారా? ఇండిపెండెంట్గా నా పార్టీ అది ప్రతి పార్టీ కూడా అది మొత్తం అది స్ట్రాటజికల్ డిఫరెంట్ ఉంది కాబట్టి నేను ఇండిపెండెంట్గా నేను ప్రజల్లోకి వెళ్తా అంటే ప్రజలు కూడా ఆలోచించే పరిస్థితి ఉందా? ఆయనకు డిపాజిట్ వచ్చే పరిస్థితి ఉందా చెప్పు? రెండు లేవు కదా, రెండు లేవు. సో ఈ మెజారిటీ ప్రజాస్వామ్యంలో వాళ్ళకు తెలియకుండానే మస్తిష్క బానిసత్వంలో మెజారిటీ సమాజం మగ్గుతుంది. సో ఆ ప్రజా చైతన్యం చేయడంలో మేధావులము మేము అంటే ఫిలసఫీలం అనుకున్నటువంటి వాళ్ళు తాత్కాలిక మూమెంట్కి అడాప్ట్ అయిపోతారు, కానీ అసలు వాస్తవాన్ని సమాజానికి ఇంజెక్ట్ కావట్లేదు. సార్ ఓకే, బుద్ధుడు కన్నుంచి పడితే, మహాత్మా పూలే కన్నుంచి పడితే, బాబాసాహెబ్ కన్నుంచి పడితే ఆ తరంకెళ్ళి త్యాగం ఎక్కడికి వచ్చింది? మాన్యవర్ కాంశీరాం తరువాత ఎక్కడైనా ఇంప్లిమెంట్ అయ్యి ఏమన్నా సాధించిన చరిత్ర ఉందా ఈ దేశంలో? లేదు, ఇక అక్కడికే అయిపోయినాయి కదా. అవును, అంటే ఇంత టెక్నాలజీ వచ్చి ఇంత ఎడ్యుకేషన్, అప్పుడు ఎడ్యుకేషన్ లేదు, ఇంత టెక్నాలజీ లేదు. అట్లాంటప్పుడు వాళ్ళు త్యాగం చేసిర్రు, మీలంత మట్టు కంట్రిబ్యూషన్ చేసిర్రు సొసైటీ కోసం. మరి ఇంత ఇంప్లిమెంట్ అయినటువంటి సొసైటీలో ఏం కంట్రిబ్యూషన్ ఉంది? ఏం మార్పు జరిగింది కదా? సో మస్తిష్క బానిసత్వంలో మెజారిటీ సమాజం. ఈ బానిసత్వం మీద ఫైనల్లీ ఏం చెప్తారు? ఏది పాట ఈ బానిసత్వం మీద తప్పకుండా రాసిన 75 ఏళ్ళ చరిత్రను ఓట్ల పండుగ కంటే ముందే ఉంటాం కూడా ఎట్లా ఉంటుంది ప్రజల పరిస్థితి, ఓట్లు అయిపోయిన తర్వాత ఎట్లా ఉంటుంది? ప్రశ్న జవాబు రెండు ఇచ్చిన, నిర్ణయం వాళ్ళది. ఇప్పుడు మీరు అన్నారు కదా, మీ ప్రశ్నలన్నిటికీ 2 పాటలు చూస్తే అర్థమైపోతుంది. లింగంపల్లి నచ్చింది. ఓకే, ఓట్ల పండుగ వచ్చింది, నోట్లు ఖర్చు పెట్టిస్తుంది, బీరు నీకు తగిపిస్తుంది, బిర్యానీ మస్తు తినిపిస్తుంది, అమ్మలక్కలకు సీర సారెలు రైక ముక్కల వేస్తుంది, ఓట్ల పండుగ వచ్చింది, నోట్లు ఖర్చు పెట్టిస్తుంది, జెండాలు మనల వట్టుమంటారు, జేజేలు మనతో గొట్టిపిస్తారు, అలగ జనాలను గుంపు గడతారు, అంగడి సరుకుల మనల చేస్తారు, గిరిగీసిన గొర్రెల మనల చేస్తారు, నోట్లు వంచి మన ఓట్లు కొంటారు, ఈ 75 ఏళ్ల ఓట్ల సంత హిట్లర్ కోడి ఈ కలువికి నట్టు, ఓట్ల పండుగ వచ్చింది, నోట్లు ఖర్చు పెట్టిస్తుంది కదా. సూపర్. ఇది మన తొలివెలుగు రగన్న గారి ఆధ్వర్యంలో, రగన్నకు చెప్పిన తర్వాత రగన్న ఆధ్వర్యంలోనే మన తొలివెలుగులో రిలీజ్ చేయడం జరిగింది సాంగ్. అవునా? అన్న ఆధ్వర్యంలోనే రిలీజ్ చేయడం జరిగింది. ఓకే. సో ఓట్ల పండుగ అయిపోయిన తర్వాత ప్రజల పరిస్థితి ఏంది? ఓట్ల పండుగ అయిపోయింది, 5 ఏళ్ల దాకా ఇక రానంది, నీకు బీరు ఎవడు ఇక దాపడురో, బిర్యానీ ఎవడు తినిపించడురో, అమ్మలక్కలకు సీర సారెలు రైక ముక్కలెవడి ఎడ తల్లి, ఓట్ల పండుగ అయిపోయింది, 5 ఏళ్ల దాకా ఇక రానంది, 500 చిల్లర రోజుకు 27 కొత్తల నీ బతుకు, ఆ సంతలో పశువుకు ఉన్న విలువ ఒక ఓటరుగా నీకు లేదు ఎందుకు, బర్రెను కొంటే 60,000, ఎద్దును కొంటే 80,000, గాడిద కొంటే 20,000, పందిని కొంటే 10,000, గాడిద కుక్కలు పందుల కన్నా చౌక బేరం ఓటరు నీ బేరం, ఓట్ల పండుగ అయిపోయింది, 5 ఏళ్ల దాకా ఇక రానుంది. ఈ ఓటు కోసము ఆనాడు ఓటు సాధించిన బాబాసాహెబ్ అంబేద్కర్ను ఆనాడు ఎలా హేళన చేశారు? అసెంబ్లీ పార్లమెంటులో శూద్రులు గుడ్డలు దుకుతారా, గడ్డి వీకుతారా, చదువు సంధ్యలేని శ్రమజీవులు గొర్రెల వల చట్ట సభలకొస్తారా, అలగ జనానికి ఓటు ఎందుకని అగ్రవర్ణాలే హేళన చేస్తారా, పీడిత బతుకుల కండగా నిలిసి బీద బిక్కి తల రాతలు మార్చి ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికి బాబాసాహెబ్ ఓటు అందించినగా, ఓట్ల పండుగ అయిపోయింది, 5 ఏళ్ల దాకా ఇక రానుంది. సూపర్.
ప్రశ్న జవాబు. చాలా చాలా బాగా అడిగినావు నిజంగా. అంటే నీ ఈ ప్రయాణంలో ఇంకా మీరు అనుకున్న బహుజన రాజ్యం కోసం, ఇప్పుడు ఇవి తాత్కాలిక గొడవలే నాకు తెలుసు, ఎస్, తర్వాత రాజ్యం కోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది, ఇటు జనాల్ని ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని తీర్ల నీ కలం పదునెక్కుతున్నందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు అయితే త్వరలో ఇప్పుడు ఒకటి ఈ ప్రాంతం మీద పుట్టిన బిడ్డగా, ఓకే, సో ఈ ప్రాంతం భవిష్యత్తులో ఇప్పుడు చైతన్యం కాకపోతే ఏ విధమైనటువంటి ప్రమాదం ఉందనేటువంటి ముందు చూపు ఆలోచనతోటి ఒక దర్వాజా అనే ఒక మూవీ కూడా ప్లాన్ చేస్తున్నాం త్వరలో. దాంట్లో కూడా మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలి. దాంట్లో మీరు ఒకటి ఉంటుంది తప్పకుండా. దర్వాజా అనే మూవీ త్వరలో మన ముందుకు వస్తే, ఎందుకంటే ఈ ప్రాంతం ఇలా ఈ మట్టి అనేది కుల్ల చెప్తున్నా, ఎవరు ఏమనుకున్నా సరే పార్టీలకు అతీతంగా, ఎందుకంటే ఇవాళ విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రం వెరీ సేఫ్ జోన్లో ఉంది. రాజకీయ రంగంగా చూసుకుంటే వెరీ సేఫ్ జోన్లో ఉంది. అధికారమైన ప్రతిపక్ష హోదా అయినా సేఫ్ జోన్లో ఉంది. సో అదేవిధంగా చూసుకుంటే ఆంధ్ర ప్రాంతంలో సముద్ర తీరం ఉంది, ఫోర్ట్ ఏరియా ఉంది. సో డెవలప్ కావడానికి 100 మార్గాలు ఉన్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రం అనేది దక్కన్ పీఠభూమి. ఇక్కడ వ్యవసాయం మీద డిపెండ్ అవుతుంది. ఓన్లీ ఐటీ రంగాలు ఏమైనా ఉన్నాయంటే అదొక హైదరాబాద్కి పరిమితం, అవును, బాకీ వేరే ఆప్షన్ లేదు. కాబట్టి ఈ తెలంగాణ రాజకీయంగా కూడా రాబోయే రోజుల్లో మళ్ళీ ఢిల్లీ చేతిలోకి పోతుందేమో అనేటువంటి ఒక భయంతో ప్రాంతీయవాదాన్ని ఎస్టాబ్లిషన్ చేయాలి, ప్రాంతీయవాదాన్ని కాపాడుకోవాలి, రాజకీయంగా ఏ విధంగా రక్షించుకోవాలి, ఈ రాజకీయంగా రక్షించుకుంటూ మళ్ళీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మళ్ళీ మన హక్కుల కోసం ఏ విధంగా రాజ్యాన్ని పోరాటం చేయాలనేటువంటి ఒక లాజికల్ స్ట్రాటజీ ఫ్యూచర్లో జరగబోయేదాన్ని, దాని ఒక మూమెంట్ అంటే ఇప్పటి నుంచి ఈ జాగృతం చేయాలని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక దర్వాజా మూవీస్ అని ఒక ప్లాన్ చేస్తున్నాం. సూపర్. నీ దర్వాజా దిగ్విజయంగా రావాలని, అందులో ఉన్న సారం మొత్తం జనాలకు అర్థం కావాలని, ఇక ముందు నుంచి అంటే తెలంగాణ సినిమా కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా ఇవాళ చూడండి, ఇవాళ తెలంగాణలో యాస ఒకప్పుడు విలన్లు మాట్లాడేది, భాష మీద కూడా ఎలా జాడి జరుగుతుందో మెజారిటీ సమాజానికి అర్థం కావట్లేదు. కళను నమ్ముకున్నటువంటి చాలామంది ఫోక్ ఇండస్ట్రీలో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ పని, కానీ ఒక్క ఫోక్ సింగర్ తీసుకుపోయి సినిమాలో పాట పాడించడం వల్ల ఈ ఫోక్ సింగర్ ఎక్కడ పాడితే ఆ ప్రొడ్యూసర్కి బెనిఫిట్ అవుతుంది, కానీ ఆ ఫోక్ సింగర్ ఎక్కడ పోయింది కాబట్టి మిగతా ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ దెబ్బ పడుతుంది. అవును, ధరలు పెంచేసి అందుబాటులోకి రాకుండా ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఒక ఫోక్ సాంగ్ పాడినటువంటి ఒక సింగర్, లేకపోతే మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, ఆమె ఒక సినిమాలో పాడితే ఆ టీసీరీస్ ఉంటాడు, అవును, వాడు ఆన్ ది స్పాట్ పబ్లిసిటీ చేస్తాడు, ఆటోమేటిక్గా రీచ్ అయిపోతుంది, ఒక అమ్మాయికి పేరు వస్తుంది. కానీ ఆ ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పాట ఏబట్టి ఈ దెబ్బకు మొత్తం వాళ్ళు డౌన్ అయిపోతుంది. అవును, ఒకప్పుడు ఈ తెలుగు ఇండస్ట్రీలో మన తెలంగాణ భాష విలన్స్ వాడేది, అవును, విలన్స్ వాడేది. ఇప్పుడు ఆ భాష హీరోలు వాడే పరిస్థితికి వచ్చింది. కానీ తెలంగాణ నుంచి మెజారిటీ ఇంత ఇప్పుడు 10 సంవత్సరాల లోపల ఓ లేకపోతే పటేలో లేకపోతే ఇంకా ఇతరత్ర ఒక 2-3 ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. కానీ మళ్ళీ ఇక్కడ ఈ ప్రాంతంలో మళ్ళీ ఒక హీరో కావచ్చు, ఒక టీం కావచ్చు, ఎక్కువ మెజారిటీగా విస్ఫోటన అభివృద్ధి పడ్డది, వాళ్ళకి ఛాన్సులు వచ్చినటువంటి దాఖలాలు కూడా ఎక్కలేవు. సో ఒక పక్క ఈ ఫోక్ ఇండస్ట్రీలో కూడా భాషను వాడుకుంటారు, డబ్బు పోగు చేసుకుంటారు, పాటలు పాడిపిస్తారు, డబ్బు పోగు చేసుకుంటారు, కానీ వీళ్ళని మాత్రం ఇక్కడనే వస్తారు. సో ఇప్పుడు ఈ సినిమా రంగానికి సంబంధించినటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆలోచించి ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళని కానీ కళారంగాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళని కానీ గుర్తించి ఆటోమేటిక్గా మన రాష్ట్రంలో మన వాళ్ళని హీరోలుగా చేయాలి, మన వాళ్ళని కమెడియన్గా చేయాలి, మన వాళ్ళకి ఒక ఆపర్చునిటీ వేదిక ఇవ్వాలి. వస్తారు ఇవాళ రాష్ట్రం వచ్చింది కానీ వేదిక ఆంధ్రం దగ్గర ఉన్న తర్వాత ప్రొడ్యూసర్లు వాళ్ళే. దిల్ రాజు గారు ఏం చేస్తారు, వాళ్ళ ఆధ్వర్యంలో కనుసైకలు నడుస్తుంది, వన్ ఆఫ్ ద పార్ట్నర్స్ వాళ్ళు. కొత్త వాళ్ళకి ఇప్పుడు బల్గం వేణున్న లాంటి వాళ్ళు అట్లాంటిగా ఇంకా ముందుకు వస్తే బాగుంటుంది. వస్తుంది రావాలనే కోరుకుందాం. అట్లే నీ దర్వాజా కూడా, అందుకే నేను అన్నది, థ్యాంక్ యూ, దర్వాజా లాంటివి రావాలా, ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి, మనం ఆ దిశగా ఆలోచన చేయాలని కోరుకుంటూ ఇవాళ మనకు ఇంతసేపు సమయం ఇచ్చిన నరేష్ భాయ్కి ధన్యవాదాలు తెలియజేస్తూ కలుద్దాం.